Atlas. Hello, welcome back to our channel, Aha RK Family. మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే బిలో 200లో మనం ఒక 6 ఐటమ్స్ మీషో నుంచి ఆర్డర్ పెట్టాము. ఈ 6 ఐటమ్స్ కూడా ఏంటంటే మనకు హౌస్లో రెగ్యులర్ యూజ్ అయ్యే ఐటమ్స్. ఇవన్నీ కూడా ఇందులో స్పెషల్ ఏంటంటే అన్నీ కూడా బిలో 200 రెగ్యులర్ యూజ్. బట్ ఈ ఐటమ్స్ ఏవి కూడా మనం ఇప్పుడు ఇది ప్రమోషన్ వీడియో కానీ రివ్యూ వీడియో అయితే కాదు. నేను జస్ట్ యూస్ఫుల్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. దట్టు మనం దీన్ని ఇంతవరకు అన్బాక్సింగ్ చేయలేదు, యూజ్ చేయలేదు. అంటే ఇవి క్వాలిటీ మీద కూడా మనం ఏం రివ్యూ ఇవ్వట్లేము. కానీ మనకు యూస్ఫుల్ ఐటమ్స్ ఏమున్నాయని చెప్పి బేస్డ్ ఆన్ మీషోలో ఉన్న రివ్యూస్తోనే నేను పర్చేజ్ చేసిన. సో మేబీ కొన్ని ఐటమ్స్ ఈ కాస్ట్లో వచ్చినాయి, కొన్ని బాగానే ఉండొచ్చు, కొన్ని అంటే ఎలా ఉంటాయో కూడా తెలియదు. అంటే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అన్నట్టు. మీలో ఎవరికైనా ఇది మాకు కూడా కొనుక్కుంటే బాగుండు అంటే ఇలాంటి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అన్బాక్సింగ్ చేసి దాని కాస్ట్ చెప్తాను. అట్ ద సేమ్ టైం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈచ్ ఐటమ్కు లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అగైన్ మీరు ఆ లింక్ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలని అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి మీషోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లింక్ నుంచి కొంటే ప్రమోషన్ లాగా అలాంటిది ఏం లేదు. జనరల్గా ఏదైనా వ్యూవర్ ఎవరైనా నచ్చి ఆర్డర్ పెట్టుకుందామంటే ఈజీగా ఉండడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి లార్డ్ శివ విగ్రహము. ఇదేంటంటే ధూప్ స్టిక్స్ పెట్టుకొని మనం ఒక డెకరేటివ్ ఐటమ్ లాంటిది. దీనికి మనకు 50 ధూప్ స్టిక్స్ కూడా ఫ్రీ వస్తుంది అన్నారు. ప్యాక్ చూస్తేనైతే చిన్నగా ఉంది. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఇదేంటంటే మనం హాల్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం పూజా రూమ్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, సో ఇందులో అయితే ధూప్ స్టిక్స్ అయితే ఇచ్చారు. ఇవి ధూప్ స్టిక్స్ అరౌండ్ 50 అని చెప్పారు కౌంటు. చూస్తుంటే అయితే ఉండొచ్చు. ఇవి ధూప్ స్టిక్స్. ఓకే, ఇంకొక ప్యాక్ కూడా ఉంది, సేమ్ ధూప్ స్టిక్స్ ప్యాక్. స్టిక్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఇదైతే కొంచెం చిన్నగా ఉంది ఈ ప్యాక్. బట్ 2 ప్యాక్లు వచ్చినాయి మనకు. ఐ థింక్ వాళ్ళు ఇచ్చింది అయితే కౌంట్ అరౌండ్ 50 ధూప్ స్టిక్స్ అన్నారు. సో మేబీ ఉండొచ్చు కూడా, 50 ఉండొచ్చు. సో ఐడల్ ఏదైతే ఉందో లార్డ్ శివాది, ఇదైతే కొంచెం సైజు మేబీ మరీ పెద్దగా అయితే లేదు, చాలా చిన్నగా ఉంది. సో మీరు చూడొచ్చు, ఇది లార్డ్ శివ ఐడల్. మీకు ఇలా పట్టుకుంటే మీకు కనిపిస్తుండొచ్చు. సైజ్ అయితే ఇలా ఉంది. మనకి ఇది వచ్చి ఎంత పడింది అనేది, లార్డ్ శివ ఐడల్ ఏదైతే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసినామో దీనికి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్, అంటే నేను ఇప్పుడు దీని పేమెంట్ అనేది మనం పే లేటర్ పేమెంట్ సింపుల్ యాప్ తోటి పే చేశాను. సింపుల్ యాప్ తోటి పే చేసినందుకు మనకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చింది. సో ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ మనకి ఈ ఐటమ్ వచ్చేసి 94 రూపీస్ పడింది. ధూప్ స్టిక్ పెట్టి కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇది ఫస్ట్ ఐటమ్. మనకి ఈ ఐటమ్ వచ్చేసి 94 రూపీస్ పడింది ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్. ధూప్ స్టిక్ పెట్టినప్పుడు అయితే మనకు స్మోక్ అయితే ఇలా వస్తుంది. సో ఇదైతే చూడడానికి అయితే బాగానే ఉంది. మనకు వచ్చిన కాస్ట్లో ఇదైతే వర్త్ అనే చెప్పాలి. ఓకే, సెకండ్ ఐటమ్ వచ్చి అగైన్ ఇది పూజ రిలేటెడ్. ఇదేంటంటే కోకోనట్ బ్రేకర్. రీసెంట్గా మా ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా ఏంటంటే ఈ మొత్తం టైల్స్ కాబట్టి కోకోనట్ బ్రేకింగ్ అనేది కొంచెం ఛాలెంజింగ్గా అయింది. సో నేనైతే కోకోనట్ బ్రేకర్ చాలా టైమ్స్ చూశాను, కానీ కాస్ట్ చాలా ఎక్కువ చూపిస్తుంది మిగతా యాప్స్లో. మీషోలో చూస్తేనైతే మనకు కొంచెం కాస్ట్ అయితే నామినల్ కాస్ట్ ఉంది. మరి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే చెక్ చేస్తే కానీ తెలియదు. బట్ రివ్యూస్ అయితే బాగానే ఉంది. ఒకసారి అయితే ఈ కోకోనట్ బ్రేకర్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో ఇదైతే కోకోనట్ బ్రేకర్. చూస్తుంటేనైతే చాలా స్టడీగా గట్టిగా ఉంది ఈ ప్లేట్. అట్ ద సేమ్ టైం ఏదైతే బ్రేకింగ్ చేయడానికి ఉన్న ఈ మిడిల్ది ఉందో
ఇది కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నేను అంటే ఫస్ట్ ఇంప్రెషన్ చూడ్డానికైతే ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. మేబీ ఇదైతే బాగానే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక గ్రిప్ ఉంది, ఇక్కడ ఒక రబ్బర్ ఉంది. ఈ గ్రిప్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఎక్కడైనా మనం టైల్స్ మీద పెట్టినా కూడా మనం బ్రేక్ చేసేటప్పుడు ఇది డైరెక్ట్ దీని ఫోర్స్ అనేది కింద టైల్స్ కానీ దేనికి తగలకుండా ఈ రబ్బర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది కదలకుండా ఉంటుంది, షేక్ అవ్వకుండా. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి ట్రై చేస్తే మనకు తెలుస్తుంది. ఒకసారి నేను ట్రై చేసి కూడా చూస్తాను. ఇప్పటివరకు అయితే మనం 2 ఐటమ్స్ అన్బాక్సింగ్ చేసాం. ఒకటి శివ ఐడల్, 2 కోకోనట్ బ్రేకర్. సో ఈ కోకోనట్ బ్రేకర్కి అయితే మనకు కాస్ట్ ఎంత పడిందంటే ఆఫ్టర్ డిస్కౌంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం జనరల్గా డిస్కౌంట్తో పాటు ఎప్పుడైతే సింపుల్ పే యూజ్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది ప్రతి ఐటమ్ మీద కూడా. సో ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ మనకి ఈ ఐటమ్ వచ్చి 121 రూపీస్ పడింది. కోకోనట్ బ్రేకర్ వచ్చి 121 రూపీస్ పడింది. సో ఇప్పటి వరకు మనం 2 ఐటమ్స్ అన్బాక్సింగ్ చేసాము. ఒకటి వచ్చి లార్డ్ శివ ఐడల్, రెండవది వచ్చేసి కోకోనట్ బ్రేకర్. సో రెండు కూడా మనకు కొంచెం డివోషనల్ రిలేటెడ్. థర్డ్ ఐటమ్ వచ్చేసి డీప్ ఫ్రై స్టెయినర్. ఇది ఒక స్పూన్. మనం ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇదైతే ఒకసారి అన్బాక్సింగ్ చేస్తే కానీ మీకు అర్థమవుతుంది ఈ డీప్ ఫ్రై స్పూన్ ఎలాంటిది అని చెప్పి. అన్బాక్సింగ్ చేద్దాం. ఇది డీప్ ఫ్రై స్టెయినర్ స్పూన్. ఈ స్పూన్ ఏంటంటే మనకు మొత్తం అన్బాక్స్. సో ఇది స్పెషల్ ఏంటంటే ఈ స్టెయినర్తో స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ హోల్డ్ చేయడానికి, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు ఈ స్టెయినర్తో పాటు మనం ఇట్లా హోల్డ్ చేసుకోవచ్చు. సో ఏదైనా మనం ఫ్రై చేస్తున్నప్పుడు దాన్ని ఇలా పట్టుకొని ఇట్లా హోల్డ్ చేసి తీయచ్చు. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది కొన్ని ఐటమ్స్ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు. సో ఇది మనకు ఎంత కాస్ట్ పడిందంటే డీప్ ఫ్రై స్టెయినర్ ఆల్ డిస్కౌంట్స్ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు మనం ఆ సింపుల్ పేతో చేసినప్పుడు ఈ స్టెయినర్ మనకు వచ్చేసి ఫైనల్ కాస్ట్ ఎంత అంటే 150 రూపీస్. సో ఇది థర్డ్ ఐటమ్, ఇది 150 రూపీస్. ఓకే. ఫోర్త్ ఐటమ్ వచ్చేసి వాటర్ స్టెయినర్. ఇది కూడా కిచెన్ ఐటమ్. వాటర్ స్టెయినర్ ఏంటంటే మనం వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ లేదంటే మిగతా ఏదైనా దాల్ కానీ ఏదైనా మనం వాటర్లో క్లీన్ చేసినప్పుడు స్టెయిన్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ హోల్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనం చిన్న చిన్న అంటే దాల్ కూడా ఈవెన్ ఏదైనా రైస్ కూడా ఏదైనా కూడా స్టెయిన్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి ఒక 1 లీటర్ నుంచి 1.5 లీటర్ ఉండొచ్చు. సో ఇది అయితే బాగా యూస్ అవుతుంది కిచెన్లో, ఎస్పెషల్గా మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లేదంటే రైస్, ఇంకా మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రౌట్స్ కోసం నేను నట్స్ యూజ్ చేస్తాము. వాటిని వాటర్తో క్లీన్ చేసినప్పుడు ఏంటంటే మనం స్ట్రెయిన్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది జనరల్గా. సో దీంతో ఇట్ విల్ బి వెరీ ఈజీ టు స్ట్రెయిన్ ద వాటర్. ఓకే. సో మనకి దీని కాస్ట్ ఎంత పడిందంటే స్టెయినర్ కాస్ట్ వచ్చేసి మనకు ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ 81 రూపీస్ పడింది ఈ స్టెయినర్. నేనైతే యాక్చువల్గా ఇది డెలివరీ అయినప్పుడు జనరల్గా టచ్ చేసి ఇట్లా చూస్తే ఇది సైజ్ చాలా చిన్నగా ఉంది అనుకున్నాను. ప్లస్ ఎలా ఉంటుందో అన్నిటికి యూజ్ అవుతుందా లేదా అనుకున్నాను, కానీ ఈ హోల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే వాటర్ స్ట్రెయిన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. మనం మల్టిపుల్ ఐటమ్స్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు 81 రూపీస్ పడింది. యాజ్ ఆఫ్ నౌ మనం 4 ఐటమ్స్ అయితే అన్బాక్సింగ్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ ఐటమ్ ఏంటంటే ఇది కూడా అగైన్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్. ఇదైతే ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇదేంటంటే
మనకు బాస్కెట్ స్టాండ్ అనమాట. ఈ బాస్కెట్ స్టాండ్ ఏంటంటే మనకు జనరల్‌గా మనం కొన్ని వెజిటబుల్స్ కానీ, ఆనియన్స్ కానీ అలాంటివి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట పెట్టినవి ఏంటంటే ఇలాంటి స్టాండ్‌లో పెట్టుకుంటే మనకు చాలా బావుంటుంది. మేబీ ఇదైతే మొత్తం అసెంబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఒకసారి అసెంబుల్ చేసినాక మీకు చూపిస్తాను ఈ ఐటెమ్. మన ఫిఫ్త్ ఐటమ్ అసెంబుల్ చేయడానికైతే కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఇదేదైతే బాస్కెట్ స్టాండ్ ఉందో క్వాలిటీ వైజ్ అయితే బాగుంది అని చెప్పాలి. ఎందుకంటే స్టాండ్ అయితే బాగుంది. హైట్ అంటే ఓకే, దిస్ ఈజ్ హైట్ కూడా పర్వాలేదు, మంచి ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మనకు ఈ స్టాండ్ రిలేటెడ్ ఏదైతే ఒక స్టిక్స్ ఉన్నాయో అందులో మనకైతే మన ప్యాకింగ్లో ఒక స్టిక్ అనేది అయితే మిస్ అయింది. సో ఈ మిస్ అవ్వడం వల్ల మనకి టాప్ది అయితే అంత యూజ్ఫుల్ అవుతుందా లేదా తెలియదు. సో ఈ ఐటమ్ అయితే మనకు రిటర్న్ డేట్ అనేది కూడా ఎక్సీడ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం ఇది ఎప్పుడూ డెలివరీ అయింది, మనం వీడియో కోసమనే అన్బాక్సింగ్ చేయకుండా పెట్టాం కాబట్టి మేబీ రిటర్న్ కూడా చేయలేమేమో. మనకి ఈ ఐటమ్ ఎంత పడిందంటే ఈ ఐటమ్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 134 రూపీస్ పడింది. యాక్చువల్గా అయితే డెఫినెట్గా క్వాలిటీ వైజ్ అయితే బాగుంది, స్ట్రాంగ్ ఉంది. స్టిక్స్ అయినా బాస్కెట్ అయినా చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ మనకు వచ్చి ప్రాబ్లం ఏంటంటే ఈ స్టిక్ మిస్ అవ్వడం అయితే డెఫినెట్గా ప్రాబ్లమే. అదర్వైజ్ ఈ స్టిక్ కూడా వచ్చింటే మాత్రం ఇది ఈ కాస్ట్లో మంచి ఐటమ్ అనే చెప్పాలి. ఎందుకంటే క్వాలిటీ వైజ్ అయితే బాస్కెట్ అయితే చాలా బాగుంది. ఓకే, మనకి ఇప్పటి వరకు అయితే మనం 5 ఐటమ్స్ అనేది అన్బాక్సింగ్ చేసాము. 5లో ఫిఫ్త్ ఐటమ్ అయితే కొంచెం డిసప్పాయింటెడ్ బికాజ్ ఒక స్టిక్ మిస్ అయింది. నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ సిక్స్త్ ఐటము. ఇదైతే కొంచెం నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఏంటంటే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎట్ ద సేమ్ టైము ఈ ఐటమ్కి మేబీ అన్బాక్సింగ్ చేసినాక నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ చేసుకున్నాం. సో నాకు తెలిసి ఇదైతే చాలా మందికి ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ చేయాలని తెలిసి ఉంటుంది. ఇదేంటంటే ఒక టిష్యూ పేపర్ రోల్. సో ఈ టిష్యూ పేపర్ రోల్ ఏంటంటే మామూలుగా మనకు జనరల్ టిష్యూస్ కన్నా ఇదేంటి డిఫరెన్స్ అంటే ఇది వచ్చేసి రీయూజబుల్. మనం ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఏదైనా క్లీన్ చేసేటప్పుడు రెండు కూడా మనకు వచ్చేసి చాలా తక్కువ కాస్ట్, అంటే బిలో 100 రూపీస్ పడింది. ఒకసారి కాస్ట్ చూద్దాము. 2 రోల్స్ కూడా వచ్చేసి మనకు 100 రూపీస్కి వచ్చిందనమాట. నేను యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఇదే ఐటము, ఇదే 2 రోల్స్ నేను మన రెగ్యులర్ గ్రోసరీ యాప్స్లో చూస్తేనైతే అరౌండ్ 300 ఉంది. ఇందులో మెన్షన్ చేయడం ఏంటంటే 240 వైప్స్ అని ఇచ్చాడు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇట్లా మనం చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ కొంచెం కట్స్ ఇచ్చారు. మధ్యలో చించితే అయితే ఇది చినగట్లేదు, కానీ ఎక్కడైతే ఇట్లా కట్స్ ఇచ్చారో అదైతే మనం ఇట్లా తీసుకోవచ్చు. ఇదేంటంటే మనం ఎక్కడైనా మనం క్లీనింగ్ పర్పస్లో, ఈవెన్ మనం ల్యాప్టాప్ క్లీనింగ్ కానీ లేదంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా, లేదంటే కిచెన్లో ఏదైనా క్లీన్ చేయాలంటే ఇదైతే క్లీనింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే ఇది వాషబుల్, రీయూజబుల్. కాకపోతే ఈ కాస్ట్లో మనం మళ్ళీ రీయూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జనరల్గా మనం ట్రావెల్ పర్పస్లో ఎక్కడ వెళ్ళినప్పుడు అయితే ఇవి యాక్చువల్గా ఇలాంటివి కొన్ని మనం ముందే కట్ చేసుకొని కొన్ని పీసెస్ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా బ్యాగ్లో ఇలా చాలా థిన్ ఉంది, ఎక్కడైనా పెట్టేసుకున్నామంటే ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది ట్రావెలింగ్లో అయితే. కంప్లీట్గా పేపర్ లాగా లేదు, క్లాత్ లాగా లేదు. కాబట్టి ఇది మనకు టిష్యూ పేపర్తో కంపేర్ చేస్తే ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. 6 ఐటమ్స్ బిలో 200 అన్బాక్సింగ్ చేసాము. ఇవన్నీ కూడా మీషోలో ఆర్డర్ చేసాము. అట్లీస్ట్ అన్బాక్సింగ్ చేసినప్పుడు నేను అనుకున్న క్వాలిటీ అన్నీ కూడా క్వాలిటీ వైజ్ అయితే చూడడానికి, అంటే మనం ఇనిషియల్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఎక్సెప్ట్ మనకి ఏదైతే బాస్కెట్ స్టాండ్ ఉందో అందులో ఒక స్టిక్ మిస్ అయింది. అదర్వైజ్ నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగున్నాయి. అన్నీ కూడా వెరీ రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ బిలో 200లో. నాకు తెలిసినంత వరకు అయితే ఇవన్నీ వర్తే అనిపిస్తుంది. యూజ్ చేస్తుంటే మనకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. ఇది ఈరోజు మన వీడియో అయితే. మీకు ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే
మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.